Good afternoon, students. Yesterday, we have discussed the working strokes of an IC engine. Generally, there were 4 strokes which we have discussed yesterday. Initially, first stroke, it is known as compression stroke, suction stroke. Second stroke is known as compression. Third stroke is known as expansion or power stroke. And fourth stroke is known as exhaust, so in which the harmful gases will leave the cylinder. So today we would like to discuss about the valve timing diagrams of an IC engine. So generally IC engine we use 2 fuels. One is petrol and another one is diesel. So in these there will be a slight difference between the 2 valve timing diagrams, and as well as you would like to discuss about the 2-stroke port timing diagrams. So as in this, similarly the 2 fuels diesel and petrol will be used as the fuel. So మనం ఇక్కడ ఏమంటే ఈ 2 రకాల ఫ్యూయల్స్ ఉపయోగించుకొని 4 స్ట్రోక్ ఇంజిన్స్ లోను మరియు అలాగే 2 స్ట్రోక్ ఇంజిన్ లోని వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్స్ 4 టైమింగ్ డయాగ్రామ్స్ అనేవి చూస్తున్నామండి. ఓకేనా? సో ఇవి తెలియాలంటే కనుక 4 స్ట్రోక్స్ ఒకసారి మళ్ళీ 4 స్ట్రోక్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను చూడండి. సక్షన్, కంప్రెషన్, expansion or power stroke, and exhaust. So these are the valve timing diagram for 4-stroke diesel engine. So మీకు ఏదైతే స్క్రీన్ లో వితౌట్ ఎనీ యాంగిల్స్ కనిపిస్తుందో ఇక్కడ మీకు ఒకసారి స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఒక లైట్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ లైట్ ఏదైతే కనిపిస్తుందో ఒక యారే, సో అది కూడా థియరిటికల్ డయాగ్రామ్ అండి. సో ఒకసారి థియరిటికల్ డయాగ్రామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇన్లెట్ వాల్వ్ అనేది టీడీసీ దగ్గర ఉన్నప్పుడు ఓపెన్ అవుతుందండి ఫస్ట్. సో టీడీసీ దగ్గర ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అయ్యి ఉంటుందండి. ఓకేనా? సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే కనుక ఏదైతే పిస్టన్ ఉందో పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీ వరకు మూవ్ అవుతూ వస్తుంది. ఓకేనమ్మా? సో ఎప్పుడైతే టీడీసీ నుంచి బీడీసీ వరకు వస్తుందో హాఫ్ ఆఫ్ ది రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుందండి. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. సో 2 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తుందండి. ఏది 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ కానీ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ కానీ తీసుకుంటే కనుక 2 కంప్లీట్ రెవల్యూషన్స్. దట్ మీన్స్ హాఫ్ సెమీ సర్కిల్, హాఫ్ సర్కిల్, నథింగ్ బట్ హాఫ్ సెమీ సర్కిల్. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి ద ఫస్ట్ హాఫ్ సర్కిల్, అండ్ ఫ్రమ్ హియర్ అన్వర్డ్స్ టు హియర్ కంప్రెషన్, సెకండ్ హాఫ్, థర్డ్ హాఫ్, అండ్ అగైన్ ఇట్ విల్ బి ద ఫోర్త్ హాఫ్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ లో సో ఎట్ టీడీసీ మనకు జనరల్ గా ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. మీకు లైన్ కనిపిస్తుంది కదా. సో ఈ యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే 180 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ వరకు కూడా మనకి ఏదైతే వాల్వ్ ఉంటుందో ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంటుందండి. సో ఈ టైంలో మన మొత్తం కంబషన్ చాంబర్ మొత్తం అంతా కూడా ఫ్యూయల్ తో నిండుతుంది. సో దెన్ ఇన్లెట్ వాల్వ్ క్లోజెస్. సో ఎప్పుడైతే ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అయిందో కంప్రెషన్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనమ్మా? కంప్రెషన్ స్ట్రోక్ అనేది ఇక్కడి నుంచి స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది. సో పిస్టన్ అనేది ఏం జరుగుతుందండి, ఇప్పుడు మళ్ళీ బీడీసీ నుంచి టీడీసీ వరకు మూవ్ అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ పిస్టన్ అనేది ఏం జరుగుతుంది, బీడీసీ నుంచి టీడీసీ వరకు మూవ్ అవుతుంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే కనుక బోత్ ది వాల్వ్స్ అంటే ఏంటండి, ఇన్లెట్ వాల్వ్ అండి అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్, దాన్నే మనం అవుట్లెట్ వాల్వ్ అని కూడా అంటాము. సో ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అయ్యి ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ కూడా క్లోజ్ అయ్యి ఉంటుంది. ఈ క్లోజ్ అయిన టైంలో ఏం జరుగుతుంది అంటే కనుక మనకు లోపల ఏదైతే సిలిండర్ ఉంటుందో, సో ఒకసారి సిలిండర్ చూపిస్తుంది ఉన్నారా, ఇట్ విల్ బి ద సిలిండర్. సో సిలిండర్ అందరికి కనిపిస్తుందా అని ఒకసారి అన్మ్యూట్ చేసుకోమా నువ్వు. సార్ కనబడుతుంది సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. నెంబర్ 1 సార్ వినపడుతుంది సార్. నెంబర్ 1 వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్.
నెంబర్ 1 వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. ఓకే. ఒకసారి నీకు సిలిండర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఒకసారి. సో ఈ సిలిండర్లో ఏం జరుగుతుందంటే చూడండి, సక్షన్ స్ట్రోక్ లో సో ఇక్కడ నీకు క్రషర్ కనిపిస్తుంది కదా, రెడ్ లైట్ 1 సార్ కనబడుతుంది సార్. పర్లా. సో మనకి ఈ ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది సెక్షన్ స్ట్రోక్ లో, ఓకేనా? సో ఈ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ అంటారు దీన్ని, ఏది రెండోది. సో ఇది క్లోజ్ అయి ఉంటుంది. ఈ టైంలో ఇది టీడీసీ, ఓకేనా? ఈ టీడీసీ నుంచి ఇది పిస్టన్ అవుతుంది కదమ్మా. పిస్టన్ అనేది కిందకు మూవ్ అవుతూ వస్తుంది, ఓకేనా? సో ఈ టైంలో ఈ సర్కిల్ అనేది హాఫ్ రొటేషన్ చేస్తుంది. సర్కిల్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది సార్. ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ లోకి వెళ్తాను చూడు. సో ఈ హాఫ్ రొటేషన్ అది, ఓకేనా? ఓకే సార్. చూస్తున్నావా? చూస్తున్నాం సార్. ఓకే. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్. ఇప్పుడు ఫస్ట్ స్ట్రోక్ అయింది. సో కంప్రెషన్ స్ట్రోక్ లో ఏం జరుగుతుంది అంటే కనుక మళ్ళీ ఇన్లెట్ వాల్వ్ కూడా మూసుకుపోతుంది ఇప్పుడు ఇక్కడ. సో ఈ ఇన్లెట్ వాల్వ్ ఉంది కదా, ఎల్లో కలర్ది ఫస్ట్ ఇది కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది సార్. సో ఆ ఇన్లెట్ వాల్వ్ అనేది కూడా మనకి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ వాల్వ్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పిస్టన్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చింది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి పైకి మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో అప్పుడు ఓకే సార్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకి ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఫ్రమ్ బీడీసీ నుంచి, సో ఇక్కడ బీడీసీ కనిపిస్తుంది కదా, బాటమ్ అంటే అది, Yes, sir. అండ్ టాప్ డెడ్ సెంటర్ అంటే అది. సో Top dead బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్ కి మూవ్ అయింది, ఓకేనా? అండ్ అగైన్ ఎప్పుడైతే కంప్లీట్ గా ఫ్యూయల్ అనేది కంప్రెస్ అయిందో, పెట్రోల్ ఇంజిన్ అయితే కనుక స్పార్క్ వచ్చి ఫ్యూయల్ బర్న్ అవుతుంది. డీజిల్ ఇంజిన్ అయితే కనుక ఫ్యూయల్ ఇంజెక్టర్ నుంచి బ్లాస్ట్ ఎనర్జీ జరుగుతుంది. సో అలా బ్లాస్ట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ పవర్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఈ టైంలో కూడా ఏం జరుగుతుంది అంటే కనుక రెండు వాల్వ్స్ కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి, ఓకేనా? సో 2 వాల్వ్స్ విల్ బి అగైన్ క్లోజ్డ్. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే కనుక మనకి ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయి ఉంటుందండి. సో ఇది మళ్ళీ పైకి మూవ్ అయ్యే టైంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ లోపల అన్బర్న్ ఫ్యూయల్, అంటే మనం ఫ్యూయల్ పంపిస్తున్నాం కదా ఇన్లెట్ వాల్వ్ నుంచి. సో ఆ ఫ్యూయల్ ఏదైతే బర్న్ అవ్వకుండా ఉంటుందో అది దీని గుండా బయటకు వస్తుంది, ఓకేనా? అదేనా? అర్థమైంది సార్. హలో సార్ వినపడుతుంది సార్. ఏమన్నా అర్థమైందా అంటున్నాను? అర్థమవుతుంది సార్. ఓకే. సో ఇది జనరల్ గా జరగాల్సిన ప్రాసెస్, కానీ మన ఇంజన్ లో అలా జరగదండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో రెడ్ లైట్ దగ్గర, మనకి ఫ్యూయల్ అనేది ముందు నుంచే వెళ్తూ ఉంటేనే బర్నింగ్ అనేది జరుగుతుంది కంటిన్యూస్. సో దానికోసమే సో ఒకసారి ఇక్కడ యాక్చువల్ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ కనిపిస్తుంది చూడు రైట్ సైడ్. సో ఈ ఇన్లెట్ వాల్వ్ అనేది టీడీసీ కన్నా ముందే ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? ఎంత ముందు ఓపెన్ అవుతుంది అంటే కనుక 25 degrees బిఫోర్ టీడీసీ. దేనికి? డీజిల్ ఇంజిన్, ఓకేనా? అలాగే ఇన్లెట్ వాల్వ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అంటే కనుక ఆఫ్టర్ బీడీసీ. జనరల్ గా బీడీసీ దగ్గర క్లోజ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ రెడ్ స్పాట్స్ చూడు, అక్కడ క్లోజ్ అవ్వాలి. కానీ ఎక్కడ క్లోజ్ అవుతుంది? ఆఫ్టర్ బీడీసీ, అంటే బీడీసీ నుంచి వెళ్ళిపోయాక కూడా, అంటే పిస్టన్ పైకి మూవ్ అయిపోవడం స్టార్ట్ అయిన తర్వాత. దీనికన్నా ఇక్కడ ఉన్నప్పుడే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, ఇది మళ్ళీ పైకి మూవ్ అవుతుంది, అండ్ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుందంట, క్లోజ్ అవుతుందంట, ఓకేనండి? సో ఇది ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అయ్యే పద్ధతి. అలాగే కంప్రెషన్, నెక్స్ట్ అగైన్ పవర్. సో పవర్ స్ట్రోక్ లో ఏం జరుగుతుందంటే కనుక పవర్ స్ట్రోక్ కంప్లీట్ అవ్వకముందే, జనరల్ గా పవర్ స్ట్రోక్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవ్వాలండి ఇన్లెట్ వాల్వ్. కానీ ఎక్కడ ఓపెన్ అవుతుంది? మనకి ఇన్లెట్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది దానికన్నా ముందే, చాలా ముందే ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? ఎంత ముందు అవుతుంది అంటే కనుక అప్ టు 45 degrees బిఫోర్, ఓకేనా? అంటే క్రాంక్ అనేది 45 degrees రొటేట్ అవ్వక ముందే మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఆఫ్టర్ టీడీసీ, అంటే జనరల్ గా టీడీసీ దగ్గర క్లోజ్ అవ్వాలి. ఒకసారి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ చూస్తే కనుక ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఎక్కడ క్లోజ్ అవ్వాలి అంటే ఎట్ టీడీసీ. బట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? ఎగ్జాస్ట్ వాల్వ్ విల్ బి క్లోజెస్ ఆఫ్టర్ టీడీసీ. ఈ వేరియేషన్ వల్లే దీన్ని యాక్చువల్ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ అంటారు. ఇలా జరిగితేనే మన ఇంజన్ రన్ అవుతుందండి.
ఇలా జరిగితే మన ఇంజన్ రన్ అవుతుంది. సో ఇలా జరిగింది అంటే కనుక ఆ బండికి 100% ఎఫిషియన్సీ ఉన్నట్టే. అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా మనకి ఒక బండి తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక బండి. సో ఒక బండికి అది ఇనీషియల్గా ఏమిస్తాడంటే 1 లీటర్ పెట్రోల్ కానీ 1 లీటర్ డీజిల్ కానీ కొట్టిస్తే జనరల్గా డీజిల్ ఇంజిన్ అయితే కనుక 16 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తాడు. సో కానీ అంత వస్తుందా? నెంబర్ 1 జనరల్గా బండికి మైలేజ్ ఇస్తాడు కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు నీకు బండికి బుల్లెట్ తీసుకున్నావు అనుకో, నువ్వు బుల్లెట్ Yes, sir. 45 కిలోమీటర్లు వస్తుందని చెప్తాడు లీటర్కి, కానీ 45 కిలోమీటర్లు వస్తుందా? కన్ఫామ్ గా రాదు సార్. కన్ఫామ్ గా రాదు. ఎందుకు రాదు అంటే కనుక రీజన్ ఇదే. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నా క్రషర్ మూవ్ అవుతుంది చూసావా, అలా జరిగితే ఖచ్చితంగా sir. 45 కిలోమీటర్లు వస్తుంది. కానీ అది ఎందుకు రావట్లేదు అంటే కనుక ఈ వేరియేషన్ వల్లే. సో అందుకనే PMM1 పర్పెచువల్ మోషన్ మిషన్ 1 అనేది ఏం చెప్తుంది అంటే కనుక ఏ బండి కూడా 100% వర్క్ చేయదు. ఏ బండే కాదు, ఏ ఇంజిన్ కూడా. సో మనం ఏ బండి తీసుకున్నా కూడా 100% రాదు అని చెప్తుంది. సో అలా 100% రాదు. ఎందుకు రాదు అంటే కనుక ఈ వేరియేషన్ వల్లే రాదండి. ఓకేనా? అంటే ఏంటి, వాల్వ్స్ అనేవి పర్ఫెక్ట్ టైం ఓపెన్ అయితే, పర్ఫెక్ట్ టైం క్లోజ్ అయితే కనుక మనకి బండికి 100 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తే 100 కిలోమీటర్లు వస్తుంది. కానీ అది 96 లేకపోతే 98 లేకపోతే 80 87 అలా ఎందుకు ఆగిపోతుంది అంటే కనుక ఆ వేరియేషన్ ఏంటంటే కనుక ఇది. ఓకేనమ్మా? సో మనకి యాక్చువల్ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ యొక్క పొజిషన్స్ అంటే ఏంటి, ఇన్లెట్ వాల్వ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇన్లెట్ వాల్వ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ ఫ్యూయల్ వాల్వ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఫ్యూయల్ వాల్వ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది అంటే చూస్తే కనుక ఇదండి పొజిషన్స్. ఇది డీజిల్ ఇంజన్. సో ఒకసారి మీరు థియరిటికల్ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ ఫర్ 4-stroke పెట్రోల్ ఇంజన్. ఇంతకు ముందు మనం చూసింది ఏంటంటే పెట్రోల్ ఇంజన్ కాదు, డీజిల్ ఇంజన్. ఇప్పుడు మనం చూసే డయాగ్రామ్ ఏంటి అంటే కనుక పెట్రోల్ ఇంజిన్ అండి. సో పెట్రోల్ ఇంజిన్ కి డీజిల్ ఇంజిన్ కి వర్కింగ్ ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే కనుక సో అక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది, డీజిల్ ఇంజిన్ ఏముంటది, ఫ్యూయల్ ఇంజెక్టర్. సో ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది చూసావు నువ్వు, దీన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్. డీజిల్ ఇంజిన్ కి ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకి ఇది. ఓకేనా? డీజిల్ ఇంజిన్ కి ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. అదే పెట్రోల్ ఇంజిన్ తీసుకుంటే కనుక దేర్ విల్ బి స్పార్క్ ప్లగ్. ఓకేనా? పెట్రోల్ ఇంజిన్ కి స్పార్క్ ప్లగ్ ఉంటుంది. 4-stroke బళ్ళకి అయితే కనుక వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్. అదే 2-stroke బళ్ళు అంటే మనకి స్ట్రీట్ ఇంజిన్స్ కానీ చాతక్ ఇంజిన్స్ కానీ తీసుకుంటే కనుక ఇవన్నీ 2-stroke ఇంజిన్స్. అంటే ఎక్సెల్ ఇంజిన్లు కానీ ఇవన్నీ కూడా స్ట్రీట్ ఇంజిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక 2-stroke ఇంజిన్స్. సో ఈ 2-stroke ఇంజిన్స్ లో మనకి ఏముంటాయి అంటే కనుక పోర్ట్స్ ఉంటాయి. ఓకేనా? పోర్ట్స్. సో ఒకసారి మనం కనుక 2-stroke కనుక చూస్తే కనుక 2-stroke పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ యొక్క మెయిన్ స్ట్రోక్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ కంప్రెషన్ వస్తుంది, తర్వాత ఎక్స్పాన్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి జనరల్ గా జస్ట్ ఏంటంటే మెయిన్ ప్రిఫరెన్స్ బట్టి స్ట్రోక్స్ ఇస్తాం అంతే. కానీ ఫస్ట్ ఎప్పుడు కూడా కంప్రెషన్ జరుగుతుందన్నా ఏ ప్రాసెస్ తీసుకున్నా కంప్రెషన్. ఓకేనా? అండ్ దెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ నథింగ్ బట్ పవర్ స్ట్రోక్. సో అక్కడ ఏ అయితే 4 strokes ఉన్నాయో ఆ 4 strokes ని మెర్జ్ చేస్తాం. సక్షన్ ని కంప్రెషన్ ని కలిపితే కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ ని ఎగ్జాస్ట్ ని కలిపితే కనుక ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఓకేనా? సో ఒకసారి ఫస్ట్ స్ట్రోక్ గురించి మొత్తం చదివితే కనుక మనం సేమ్ దాంట్లో లాగే పిస్టన్ అనేది TDC నుంచి BDC వరకు మూవ్ అవుతూ వస్తుంది. ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేదు సార్. ఓకే. సో మనకి ఏదైతే పిస్టన్ ఉందో పిస్టన్ అనేది TDC నుంచి BDCకి మూవ్ అవుతూ వస్తుందండి. సో మూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే కనుక పెట్రోల్ ఇంజిన్ అయితే కనుక స్పార్క్ ఇగ్నేట్ అవుతుంది. అదే డీజిల్ ఇంజిన్ కి అయితే కనుక ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూయల్ స్ప్రే చేస్తాం. డీజిల్ స్ప్రే ఇన్ డీజిల్ ఇంజన్ అండ్ ద కంప్రెషన్ స్ట్రోక్ ఈస్ కంప్లీట్. ఓకేనా? సో అలా దానివల్ల ఏమవుతుందంటే చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక స్పార్క్ ప్లగ్ లో అయితే స్పార్క్ అండి, ఫ్యూయల్ ఇంజెక్టర్ లో అయితే ఫ్యూయల్. సో దేనివల్ల అయితే అవసరం ఏదైతే వాడుతున్నామో దాన్ని ఉపయోగించుకొని బర్నింగ్ అనేది జరుగుద్ది. సో బర్నింగ్ అనేది ఎప్పుడు జరిగిందో జనరల్ గా మనకి ఒకసారి పెట్రోల్ తీసుకుని ఓకేనా ఎక్కడైనా చోట పోసి అగ్గిపుల్ల వేస్తే ఏం జరుగుద్ది అంటే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు. నథింగ్ బట్ ఏంటి అంటే కనుక ఒక మూమెంట్ అనేది ఓకేనా ఒక మూమెంట్ అనేది అటైన్ అవుతుంది పెట్రోల్ వల్ల, పెట్రోల్ బర్న్ అవడం వల్ల. అలాగే డీజిల్ బర్న్ అయినా సో మనం దాని దగ్గర ఉండలేము. సో దాని దగ్గర ఉండలేకపోవడం అంటే ఇన్ ద సెన్స్ దాని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.
అలాగే పిస్టన్ కూడా దూరంగా వెళ్ళిపోతుందండి బర్న్ అయినప్పుడు, సిలిండర్ క్లోజ్డ్ ప్లేస్ లో బర్న్ అయినప్పుడు. సో అలా జరిగినప్పుడు ఏమంటే మూమెంట్ ఆఫ్ ది పిస్టన్ అనేది అటైన్ అవుతుంది. సో ఆ టు అండ్ ఫ్రో మోషన్ ని సర్క్యులర్ మోషన్ కింద మారుస్తుందండి. సో ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూపిస్తాను చూడన్నా. ఓకేనా? సో డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో దీని గుండా పెట్రోల్ వస్తుంది, లేదా పెట్రోల్ వచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ స్పార్క్ ప్లగ్ వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇక్కడ బర్న్ అవుతుంది ఫ్యూయల్ అంతా. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే కనుక ఈ పిస్టన్ అనేది ఈ పొజిషన్ నుంచి ఇలా కిందకు మూవ్ అవటం స్టార్ట్ చేస్తుంది బర్న్ అవటం వల్ల. ఓకేనా? సో ఇది ఇలా మూవ్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇది సర్క్యులర్ మోషన్ అనేది అటైన్ చేస్తుంది. ఓకేనా? సర్క్యులర్ మోషన్ అనేది ఇలా రావడం వల్ల, ఇలా కంటిన్యూస్ గా రావడం వల్ల దీని నుంచి మనం ఫ్లై వీల్ కనెక్ట్ చేస్తాము. ఆ ఫ్లై వీల్ నుంచి బ్యాక్ వీల్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో మనకి బ్యాక్ వీల్ ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటది, ఇది ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటది, ఇక్కడ బ్లాక్ వీల్ రొటేట్ అవుతూ ఉంటది. ఓకేనా? మన ఇంజన్ లో చూసే మెకానిజం ఇదే. సో ఇది జనరల్ ఇంజన్ యొక్క వర్కింగ్. సో దాంట్లో వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్. సో అదే పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ తీసుకుంటే కనుక ఇది 2 స్ట్రోక్ ఇంజన్ అన్న. సో 2 స్ట్రోక్ ఇంజన్ లో ఎగ్జాస్ట్ పోర్ట్ అంటే ఇది. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ పోర్ట్ అంటే ఇది. ఓకేనా? సో దీంట్లో ఎక్స్ట్రాగా రెండు ఉంటాయండి. సో ఏంటంటే కనుక జనరల్ గా ఇక్కడ ఒకసారి పెట్రోల్ ఎయిర్ మిక్సర్ రావడానికి ఇది ఒకటి ఉంది. సో ఒక్కొక్క మోడల్ ఆఫ్ డిజైన్ ఒక్కొక్కలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. నెక్స్ట్ దీంట్లో ఎయిర్ ఇన్లెట్ టు ఎయిర్ అవుట్లెట్ కూడా ఉంటుంది. ఎందుకంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏంటి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్ లో ఒక స్పార్క్ కనిపిస్తుంది కదా. ఇక్కడ రెడ్ కలర్ లో ఒక స్పార్క్ కనిపిస్తుంది కదండి. ఈ ఫ్యూయల్ మొత్తం అంతా బర్న్ అవుతుంది ఇక్కడ. సో ఇలా బర్న్ అవని పక్షాన్ని ఏం జరుగుతుంది అంటే కనుక దీని వల్ల గ్యాస్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది కదండి. సో ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో ఇక్కడ కొంత ఉండిపోతుంది. అలా కొంత ఉండకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నామంటే కనుక మనం కొంచెం గాలిని పంపిస్తామండి లోపలికి, నథింగ్ బట్ ఎయిర్. సో ఆ ఎయిర్ ఏం జరుగుతుందంటే కనుక లోపల ఉన్న గ్యాసెస్ బయటికి తీసుకొచ్చేస్తాం. సో ఎయిర్ ఇన్లెట్, ఎయిర్ అవుట్లెట్ అని రెండు పార్ట్స్ ఉంటాయండి. సో కొన్ని కొన్ని ఇంజన్లకు ఉంటాయి, కొన్ని కొన్ని ఇంజన్స్ ఉండవు అవి. ఓకేనా? సో సెకండ్ స్ట్రోక్ ఇది ఒకసారి చూస్తే కనుక దీన్ని, సో ఇది మనకి ఏదైతే ఉందో దీని నుంచి కింద నుంచి పైకి మూవ్ అవడం వల్ల కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఇలా పైకి కింద వస్తుంది. మళ్ళీ పెట్రోల్ ఎయిర్ వస్తుంది. సో ఒకసారి ఇక్కడ మెకానిజం చూపిస్తాను చూడండి. ఇనిషియల్ గా ఏం జరుగుతుంది అంటే కనుక మనకి ఇది ఇక్కడ పొజిషన్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే పొజిషన్ అయి ఉంటుందో ఎయిర్ పెట్రోల్ ఎయిర్ మిక్సర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. సో పెట్రోల్ ఎయిర్ మిక్సర్ లోపలికి ఎంటర్ అవగానే ఇది పైకి మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. మనకి కిక్ కొట్టడం లాంటిది ఒకటి స్టార్ట్ చేస్తుంది, లేకపోతే బటన్ సిస్టమ్. ఇనిషియల్ మూమెంట్ అనేది మనం ఇవ్వాలండి ఎప్పుడైనా సరే, దేనికైనా సరే, ఏ ఇంజన్ కైనా సరే ఇనిషియల్ మూమెంట్ అనేది మనం ఇస్తాం. ఓకేనా? సో మీకు డౌట్ వస్తుంది, సరే ఇది ఎలా పైనుంచి కిందకు మూవ్ అవుతుంది సార్ అని. సో ఎలా మూవ్ అవుతుంది అంటే కనుక రీజన్ ఏంటి అంటే కనుక ఇనిషియల్ మూమెంట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా బటన్ సిస్టమ్ వచ్చింది. సో బటన్ సిస్టమ్ వచ్చినా కూడా మనమే ఇస్తున్నాం ఇనిషియల్ మూమెంట్. ఓకేనండి? ఒక బ్యాటరీ ద్వారా, లేకపోతే మనకి బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో మనకు ఫర్దర్ గా అది వస్తుందండి. ఇనిషియల్ గా కిక్ రాడ్ ఉంటుంది కదా, కిక్ రాడ్ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఫ్లై వీల్ రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అంటే ఇనిషియల్ మూమెంట్ మనం ఇవ్వడం వల్ల ఇది ఇక్కడ ఉన్న పొజిషన్ లో ఉంటుందండి ఇనిషియల్ గా. సో ఈ పొజిషన్ నుంచి పైకి మూవ్ అవుతుంది. సో ఇది పైకి ఎందుకు మూవ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్యూయల్ ఉంది. ఓకేనా? ఫ్యూయల్ తో నిండిపోయింది. మీరు ఎప్పుడైతే పైకి మూవ్ అవుతుందో కంప్లీట్ గా ఫ్యూయల్ అంతా కంప్రెషన్ అయిపోయింది. ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ ఒక ఫ్యూయల్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే అది బ్రౌన్ కలర్ లో మొత్తం కంప్రెస్ అయిపోయిందో, బ్రౌన్ కలర్ లోది, సో ఒక చిన్న స్పార్క్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి అక్కడ. సో ఫ్యూయల్ అంతా బర్న్ అవుతుంది. ఓకేనా? సో ఇది బర్న్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఈ పిస్టన్ ఏదైతే ఉందో ఈ పిస్టన్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రావడం స్టార్ట్ చేస్తుంది బర్నింగ్ అవడం వల్ల. సో ఎప్పుడైతే ఆ పొజిషన్ నుంచి ఇది మూవ్ అవుతుందో
ఎక్కడ రోటరీ మోషన్ అనేది అటైన్ అవుతుంది. ఓకేనా. ఈ రోటరీ మోషన్ నుంచి మనం ఫ్లై వీల్ కనెక్ట్ చేసుకొని ఫ్లై వీల్ నుంచి చైన్స్ పాకెట్స్ నుంచి బ్యాక్ వీల్ కి మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇలా జరగడం వల్ల మనకి 2 స్ట్రోక్స్ అనేవి జరుగుతాయి. సో ఇనిషియల్ గా ఎక్స్పాన్షన్ కంప్రెషన్ మళ్ళీ సేమ్, కానీ అవి జరగాల్సిన టైంలో జరగట్లేదు కాబట్టి అగైన్ we had some difference in the efficiency of the systems. Okay, so some efficiency అనేది డిఫరెన్స్ వస్తుంది దానివల్ల. సో ఇనిషియల్ గా ఎగ్జాస్ట్ పోర్ట్, ఇన్లెట్ పోర్ట్, ట్రాన్స్ఫర్ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే గ్యాసెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాన్ని ట్రాన్స్ఫర్ పోర్ట్ అంటామండి. సో ఆ ట్రాన్స్ఫర్ పోర్ట్ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక మనం ఒక ఇన్లెట్ పోర్ట్ అనేది ప్లేస్ చేసుకోవడం వల్ల మనకి వస్తుందండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇన్లెట్ పోర్ట్ ఓపెన్స్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ స్టార్ట్, ఇన్లెట్ పోర్ట్ క్లోజెస్. సో జనరల్ గా మనకి ఇక్కడ ఇన్లెట్ పోర్ట్ అనేది ఓపెన్ అవ్వాలి, ఇక్కడ క్లోజ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ పోర్ట్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి, ఎగ్జాస్ట్ పోర్ట్ అక్కడ క్లోజ్ అవ్వాలి. సో ఒకసారి చూస్తే కనుక దీస్ ఆర్ ది క్యాలిక్యులేషన్స్ ఫర్ పెట్రోల్ ఇంజిన్ ఆఫ్ ఏ 2 స్ట్రోక్ ఇంజిన్స్. ఓకేనండి. సో ఎగ్జాస్ట్ పోర్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుందండి, 70 degrees బిఫోర్ బీడీసీ. జనరల్ గా ఎక్కడ ఓపెన్ అవ్వాలి, at 90 degrees ఓపెన్ అవ్వాలండి, అంటే 20 degrees వేరియేషన్ వస్తుందండి. ఓకేనండి. అలాగే ఎగ్జాస్ట్ పోర్ట్, ట్రాన్స్ఫర్ పోర్ట్. సో ఇది చూస్తే ఏంటంటే డీజిల్ ఇంజిన్ అండి. సో డీజిల్ ఇంజిన్ కి ఏం జరుగుతుంది అంటే, సారీ మనం ఒకసారి ఇందులో చూస్తే కనుక డీజిల్ ఇంజిన్ లో కూడా ఎగ్జాస్ట్ పోర్ట్ అనేది బిఫోర్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. ఓకేనా. కాబట్టి సో దీస్ ఆర్ ది క్యాలిక్యులేషన్స్. సో ఇప్పటి వరకు మనకి ఏ అయితే వాల్యూ టైమింగ్ డయాగ్రామ్స్, పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయినాయి. ఓకేనమ్మా. సో జనరల్ గా ఈ వాల్యూ టైమింగ్ డయాగ్రామ్స్, పోర్ట్ డయాగ్రామ్ నుంచి మనకి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుందండి కాలేజ్ ఎగ్జామ్స్ లో మనకి. ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి ఐసీ ఇంజిన్స్ యొక్క వర్కింగ్ అండ్ అగైన్ ఏ అయితే కాంపోనెంట్స్, నథింగ్ బట్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ మనకి వచ్చినాయండి. ఓకేనా. ఒకసారి కాంపోనెంట్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి నీకు. So an IC engine consists of mainly, so it was piston. Okay, now piston is nothing but heart of the IC engine. So piston ఏదైతే ఉందో దీన్ని హార్ట్ ఆఫ్ ఐసీ ఇంజిన్ కింద కన్సిడర్ చేస్తామండి. ఎందుకు సార్ అంటే కనుక దీని నుంచే మనకి గాలి రావడం, గాలి తీసుకోవడం, పంపడం, సో మొత్తం ఎంటైర్ సర్క్యులేషన్ అనేది ఇదే ఆపరేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఆపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని హార్ట్ ఆఫ్ ఐసీ ఇంజిన్ అంటే. సో పిస్టన్ అండి. సో దీనికి పైన కొన్ని రింగ్స్ ఉంటాయండి, పిస్టన్ రింగ్స్ అంటామండి. సో దీన్ని పిస్టన్ రింగ్స్ అంటారండి. ఓకేనా. సో ఈ పిస్టన్ రింగ్స్ ఏం చేస్తుందంటే కనుక, సో ఈ సైడ్ మనకి గ్యాప్ కనిపిస్తుంది కదండి, ఈ గ్యాప్ గుండా ఏదైతే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉందో ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ని లీక్ అవ్వకుండా చేస్తుంది. ఓకేనా. సో ఇట్ విల్ బి ద లీకేజ్ సిస్టమ్, జనరల్ లీకేజ్. ఆ లీకేజ్ అవ్వకుండా ఏది అవుతుంది అంటే కనుక సో పిస్టన్ రింగ్స్ అనేవి లీకేజెస్ లేకుండా చూస్తుంది. సో పిస్టన్ రింగ్స్. నెక్స్ట్ సో ఇదండి కనెక్టింగ్ రాడ్. అందరికి కనెక్టింగ్ రాడ్ కనిపిస్తుంది కదా. ఓకేనా. సో రెడ్ కలర్ లైట్ స్ప్రింక్లర్ అవుతుంది చూడండి దాని మీద. సో ఇది ఏదైతే ఉందో దీన్ని కనెక్టింగ్ రాడ్ అంటాం. సో పిస్టన్ నుంచి, ఓకేనా, సో ఈ పిస్టన్ నుంచి క్రాంక్ షాఫ్ట్, నథింగ్ బట్ క్రాంక్ కి పవర్ ట్రాన్స్మిట్ చేసేదాన్నే కనెక్టింగ్ రాడ్ అంటాం. ఓకేనా. కనెక్టింగ్ రాడ్. సో పిస్టన్ నుంచి క్రాంక్ కి పవర్ ట్రాన్స్మిట్ చేసేదాన్ని కనెక్టింగ్ రాడ్ అంటాం. సో ఫస్ట్ ది పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్, నెక్స్ట్ క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్ ఏంటి అంటే కనుక ఏదైతే మనం పవర్ ఇస్తున్నామో ఆ పవర్ అనేది వీల్స్ కి, ఫ్లై వీల్స్ కి, నథింగ్ బట్ ఫ్లై వీల్ కి ఏదైతే బ్యాక్ వీల్ ఉంటుందో ఇంజిన్ ఇది వెహికల్స్ కి పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తుందండి. ఓకేనా.
connecting rod, crank and crankshaft. And next, inlet valve. So 4-stroke engines kaithe valves and 2-stroke engines kaithe ports. Okay nama. 4-stroke engine kaithe valves and 2-stroke kaithe ports. So ఒకసారి చూస్తే కనుక ఇన్లెట్ వాల్వ్, నెక్స్ట్ ఎగ్జాస్ట్ వాల్వ్, ఓకేనండి, ఎగ్జాస్ట్ వాల్వ్. నెక్స్ట్ సిలిండర్. సో పిస్టన్ చుట్టూ మనకి ఇది కనిపిస్తుంది కదండి, దీన్ని సిలిండర్ అంటారు. సో ఈ సిలిండర్ ఏంటి అంటే కనుక అల్యూమినియం మెటీరియల్తో తయారు చేసుకుంటుంది. ఓకేనా, అల్యూమినియం మెటీరియల్. సో అల్యూమినియం మెటీరియల్ ఎందుకు తయారు చేస్తున్నాము అంటే కనుక జనరల్గా అల్యూమినియం క్యాస్ట్ ఐరన్ కూడా చేస్తామండి. సో అల్యూమినియం చేయడానికి గల రీజన్ ఏంటి అంటే కనుక, సో ఇక్కడ ఎప్పుడైతే పెట్రోల్ బర్న్ చేస్తున్నామో, డీజిల్ బర్న్ చేస్తామో, ఎనీ అదర్ ఫ్యూయల్, ఏదైనా ఒక ఫ్యూయల్ మనం బర్న్ చేస్తే సో మనకు అక్కడ నియర్లీ 500 to 770 degrees టెంపరేచర్ అనేది వస్తుంది. సో ఆ టెంపరేచర్ దగ్గర ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ చెక్క కానీ ఉంటే కనుక ఏమవుతుంది అంటే కనుక డెఫినెట్ గా మెటీరియల్ అనేది విత్ స్టాండ్ అవ్వదండి. సో అలా విత్ స్టాండ్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్లీ నీడ్ ఏ హార్డర్ సబ్స్టెన్స్. సో అలాంటి హార్డర్ సబ్స్టెన్స్ కావాలి అంటే కనుక డెఫినెట్ గా మనం అల్యూమినియం రేకులు కానీ లేకపోతే క్యాస్ట్ ఐరన్ కానీ మైల్డ్ స్టీల్ కానీ వాడుకుంటాం. ఎందుకంటే వాటిని విత్ స్టాండింగ్ టెంపరేచర్స్, నథింగ్ బట్ మెల్టింగ్ పాయింట్స్ అంటారండి వాటిని. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ లో వస్తాయి మీకు అయ్యి. సో ఆ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ మీకు పెద్ద ఐడియా ఉండవు. సో ఒకసారి మెల్టింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ యొక్క హైయెస్ట్ పాయింట్ అంటే ఏంటి, సాలిడ్ నుంచి లిక్విడ్ ని కానీ లిక్విడ్ నుంచి గ్యాసెస్ కానీ మారడానికి ఒక పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐస్ తీసుకున్నాను అనుకోండి, ఐస్ ని అట్మాస్ఫియర్ లో తీసుకొస్తే వాటర్ కానీ మారిపోతుంది, అంతే కదా. సో ఇలా మారిపోతుంది అంటే కనుక సాలిడ్ టు లిక్విడ్ అనే చేంజ్ ఆఫ్ ఫేజ్ జరుగుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ ఒక ఫేజ్ ఆఫ్ చేంజ్ జరుగుతుంది కాబట్టి దీనికి మెల్ట్ అయ్యే గుణం ఉంది. ఆ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాము. జనరల్ గా మనకి రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకుంటే కనుక ఏం జరుగుతుంది అంటే కనుక అవి 700 degrees దగ్గర అసలు మిగలన కూడా మిగలవేయండి, అంతే కదండి. ఇప్పుడు మనం జనరల్ గా ఏదైనా ఒక ఫైర్ లోకి ఒక రబ్బర్ బాల్ విసిరితే ఏమవుతుందండి, సో ఇట్ విల్ బి గెట్ ప్యాక్స్ అంటే కరిగిపోతుంది, అంతే కదా. సో అలా కరగకుండా ఉండే మెటీరియల్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. దీనికి పిస్టన్ కింద, సిలిండర్ కింద, కనెక్టింగ్ రాడ్ కింద, పిస్టన్ రింగ్స్ కింద, ఇన్లెట్ వాల్వ్స్ కింద, ఎగ్జాస్ట్ వాల్వ్ కింద, అలాగే ఫ్లెక్స్ కింద. సో ఇంక ఏ పార్ట్ తీసుకున్నా కూడా హైయర్ టెంపరేచర్. సో మనం సైలెన్సర్ దగ్గర కవర్ కట్టాం అనుకోండి, కవర్కి ఈజీగా బెజ్జం పడిపోతుంది. ఎందుకు బెజ్జం పడిపోతుంది సార్ అంటే, సో ఇట్ ఈస్ అ ప్లాస్టిక్ మెటీరియల్. సో ఇట్ విల్ ఎట్ హైయర్ టెంపరేచర్స్ డెఫినెట్లీ ఇట్ విల్ గెట్, అంతే కదండి. సో మనకేమవుతుంది, ఎట్ హైయర్ టెంపరేచర్స్ దగ్గర ఈజీగా మెటీరియల్ అనేది పోతుంది. అలా పోకుండా ఉండాలి అంటే కనుక హైయర్ స్ట్రెంత్ ఉన్న మెటీరియల్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్ సిలిండర్ హెడ్. దీన్ని సిలిండర్ హెడ్ అంటారు. సిలిండర్ హెడ్, ఓకేనా. అంటే ఏంటి, ఏదైతే సిలిండర్ టాప్ మోస్ట్ పొజిషన్ ఉందో దాన్ని సిలిండర్ హెడ్ అంటారు. నెక్స్ట్ ఇట్ విల్ బి ద టాప్ డెడ్ సెంటర్. సో టాప్ డెడ్ సెంటర్ అంటే ఏంటండి, మనకి ఏదైనా పిస్టన్ మూవ్ అవుతుంది కదండి, టూ అండ్ ఫ్రో మోషన్ లో. పిస్టన్ పైకి కిందకి మూవ్ అవుతుంది, పైకి కిందకి మూవ్ అవుతుంది. సో సిలిండర్ పైకి ఎంత పైకి అయితే లాస్ట్ పొజిషన్ ఉంటుందో, లాస్ట్ పొజిషన్, ఇప్పుడు మనం ఏదైనా పైకి ఇస్తాం అనుకోండి, దాన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే, ఏదైనా ఒక బాల్ కానీ పైకి ఇస్తే దానికి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి స్టార్ట్ చేస్తుంది. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే టాప్ పొజిషన్, ఎక్కడ వరకు అయితే పిస్టన్ మూవ్ అవుతుందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటారు. అంటే ఇంకా అంతకు మించి మూవ్ అవ్వదు అని, ఓకేనా. టాప్ డెడ్ సెంటర్, ఇంకా లాస్ట్ పొజిషన్ డెడ్, టాప్ డెడ్, పైకి వెళ్ళేది ఏదైతే ఉందో అది ఇంకా డెడ్ అయిపోయింది అని. అలాగే పిస్టన్ ఏదైతే ఉందో, పిస్టన్ అట్మోస్ట్ పొజిషన్ అంటే కిందకి. సో జనరల్ గా మనం ఫ్లోర్ అని చెప్పుకుంటాం ఇక్కడ. సో మనకి ఇక్కడ పిస్టన్ వచ్చేసరికి టాప్, అది బాటమ్ పొజిషన్, ఎక్కడికైతే లాస్ట్ పొజిషన్ ఉంటుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటారు. సో దేర్ విల్ బి 2 డెడ్ సెంటర్స్ ఇన్ సిలిండర్. ఒకటి టాప్ డెడ్ సెంటర్, 2 బాటమ్ డెడ్ సెంటర్, ఓకేనా. 2 డెడ్ సెంటర్స్ అండి, టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్.
రెండు డెడ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి ఏంటంటే కనుక ఒకటి టాప్ డెడ్ సెంటర్ కింద ఒకటి బాటమ్ డెడ్ సెంటర్ కింద డిఫైన్ చేసుకుంటాం. సో ఒక టాప్ డెడ్ సెంటర్ నుంచి కానీ బాటమ్ డెడ్ సెంటర్ వరకు లేదా బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్ వరకు పిస్టన్ కనుక మూవ్ అయితే కనుక మనకి హాఫ్ ఆఫ్ ది రెవల్యూషన్ ఆఫ్ ది క్రాంక్ జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మనకి క్రాంక్ ఉందో ఈ క్రాంక్ అనేది ఈ పిస్టన్ హాఫ్ పైకి కానీ కిందకి కానీ ఒకసారి మూవ్ అయితే కనుక హాఫ్ రెవల్యూషన్ జరుగుతుంది. సో ఇన్ 4-stroke డీజిల్ ఇంజిన్ ఆర్ పెట్రోల్ ఇంజిన్ మనకి 2 కంప్లీట్ రెవల్యూషన్స్ వస్తాయండి. ఒక పవర్ స్ట్రోక్ 2 కంప్లీట్ రెవల్యూషన్స్. ఒక 4-stroke ఇంజిన్ తీసుకుంటే కనుక దేర్ విల్ బి 2 కంప్లీట్ రెవల్యూషన్స్. సో ఈ 2 కంప్లీట్ రెవల్యూషన్స్ కి ఒక ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్ వస్తుంది. ఓకేనా? సో ఇట్ విల్ బి ది ఐసీ ఇంజిన్ వర్కింగ్. ఓకేనా? అండ్ జనరల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్. ఓకేనా? నెంబర్ 1 సార్. ఓకే సార్. ఇంజిన్ వర్కింగ్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, వింటున్నావు కదా? వింటున్నాను సార్. ఓకే. సో ఇది సిలిండర్ హెడ్ అంటే పైన ఇలా ఉంటది. ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను మీరు రానప్పుడు చెప్పానండి. సో అందుకని మీకు రిగైన్ చేస్తున్నాను మళ్ళీ. సో సిలిండర్ హెడ్ అంటే ఇది. నెక్స్ట్ సిలిండర్ లైనర్స్ అంటే మనకి ఆయిల్ సీల్స్ అంటాం కదా. క్రాంక్ కేస్ అంటే క్రాంక్ చుట్టూ ఉండే మెటీరియల్ అల్యూమినియం కనిపిస్తుందా? ఇదంతా అల్యూమినియం. ఓకేనా? నెక్స్ట్ పిస్టన్ అంటే ఇది. ఇవి పిస్టన్ రింగ్స్. ఓకేనా? ఇది కనెక్టింగ్ రాడ్. పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్. క్రాంక్ షాఫ్ట్ కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది 4 strokes. సో ఫస్ట్ ఇది తీసుకుంటే కనుక ఇంటేక్ ఈజ్ నథింగ్ బట్ సక్షన్. ఈ టైంలో ఏమైంది చూడు, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యింది కదా, కనిపిస్తుందా? 1 నెంబర్ 1. సో ఇది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యింది, సార్ వినపడుతుంది సార్. ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అయ్యింది. నెంబర్ డయాగ్రామ్ 3 చూడు. ఓకేనా? సార్ చూస్తున్నాను సార్. సో ఇది ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఇది క్లోజ్ అయ్యింది. ఈ టైంలో ఏం జరుగుతుందంటే, సో బ్లూ కలర్ లో ఫ్యూయల్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్యూయల్ అంతా లోపలికి వస్తుంది. బ్లూ కలర్ లో ఫ్యూయల్ ఉంది కదా, ఫ్యూయల్ అంతా లోపలికి వస్తుంది. నెక్స్ట్ ఇది కంప్రెషన్. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే 2 వాల్వ్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ 2 వాల్వ్స్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది టువర్డ్స్ స్పార్క్ ప్లగ్. సో ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇక్కడ ఫ్యూయల్ అనేది ఏమవుతుందంటే కంప్రెషన్ అవుతుంది. సో కంప్రెషన్ అయినప్పుడు బాగా కంప్రెస్ అయినప్పుడు చిన్న అగ్గిపుల్ల జస్ట్ ఏంటంటే చిన్న స్పార్క్ అనేది ఇస్తాం. సో ఆ స్పార్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నది బర్న్ అవుతుంది. ఓకేనా? సో డయాగ్రామ్ 1 చూడు. డయాగ్రామ్ 1 లో ఏమవుతుంది, బ్లాస్ట్ అయింది, ఫ్యూయల్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఓకేనా? ఫ్యూయల్ అంతా కూడా బ్లాస్ట్ అయింది. సో ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో ఈ పిస్టన్ అనేది కిందకు మూవ్ అవుతుంది టువర్డ్స్ బాటమ్. సో బాటమ్ డెడ్ సెంటర్ మూవ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మనకు పవర్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఈ పవర్ స్ట్రోక్ లో మళ్ళీ ఏమవుతుంది, ఇది మళ్ళీ పైకి మూవ్ అయిపోతుంది. అప్పుడు లోపల ఉన్న గ్యాసెస్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఎగ్జాస్ట్ పోర్ట్ నథింగ్ బట్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది చూసావా? సో దీని గుండా గ్యాసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. రెడ్ కలర్ గ్యాసెస్ కనబడుతున్నాయి కదా, రెడ్ కలర్ గ్యాసెస్ అని కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇలాగా 4 strokes అనేవి జరుగుతాయి.
సో ఇలా జరగడాన్ని మనం వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ కింద గీసాము. సో ఆ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్స్ ఇవి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ కానీ లేకపోతే సైకిల్స్ కానీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.